కేంద్ర నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్గిల్ లేక్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులను ఏ పథకం కోసం ఇస్తే అదే లక్ష్యానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారికంగా ప్రారంభించారు. చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత ఉత్పత్తుల ప్రోత్సాహమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ఎక్స్పోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కళ భారతీయ సంస్కృతికి ప్రతీక అని, చేతన్నల ప్రతిభను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దిల్ కుషా గెస్ట్ హౌస్లో తెలంగాణ ఎస్సీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరిగింది. నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షుడు మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. అమరావతిలో కూటమి పొత్తులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఓటు చీలకుండా ఉండేందుకే వెనక్కి తగ్గామని తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే ఫార్ములా కొనసాగుతుందని భావించడం పొరపాటని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్పై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన అశోక్ లేలాండ్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకగా తల్లి, కూతురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండుమైలారం గ్రామంలో గ్రామకంఠం భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గ్రామకంఠం భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ దానిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని గ్రామ పంచాయతీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. విద్యార్థులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ను తీసుకురావడం సరికాదని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ జోన్లో అక్రమ జూద స్థావరాలపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో పేకాట ఆడుతున్న 7గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్బీ పరిధిలోని ఓ గోల్డ్ లోన్ సంస్థలో మేనేజర్పై మోసం ఆరోపణలు చేస్తూ బాధితులు మరోసారి ఆందోళన చేపట్టారు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వెంటనే తమ ఆభరణాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 2 పోలీస్ స్టేషన్లకు నూతన ఇన్స్పెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సిఐగా లాలూ నాయక్, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ సిఐగా ప్రవీణ్ రెడ్డి నూతన బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన సిఐలు తెలిపారు. కేదార్నాథ్ పాదయాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామకాలపై ప్రకటించిన పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ, డివైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.
అసెంబ్లీ సాక్షిగా 16,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు కేవలం 2,500 పోస్టులను మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం సమంజసం కాదని వారు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం బండరామారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టీసీలు ఇచ్చి పాఠశాలను ఖాళీ చేసిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ప్రధానోపాధ్యాయుడు హాకీంను సస్పెండ్ చేయడంతో పాటు మరో 4 ఉపాధ్యాయులకు మెమో నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ పెట్రోల్ బంక్ బయట ఓ మాస్ట్రో ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బంక్ సిబ్బంది వెంటనే స్పందించి ఫైర్ సేఫ్టీ పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వరంగల్ జిల్లాలో సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. రాయపర్తి మండలం మైలారంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. పంటలు ఎండిపోకుండా 24 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కాళ్ళు చేతులు కడుక్కుందామని నదిలోకి దిగిన 12 ఏళ్ల బాలుడిపై ముసలి ఒక్కసారిగా దాడి చేసింది. బాబోయ్ కళ్ల ముందే బాలుడి నీటిలోకి లాక్కెళ్లిన ముసలి పలుమార్లు విసిరికొడుతూ తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా బాలుడిని కాపాడలేకపోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 2 యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ అండర్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.